ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా పెరిగినటువంటి చెట్ల నుంచి కొన్ని పళ్ళు కొన్ని కూరగాయలు తెంపబోతున్నాను. పొప్పడి పళ్ళేమో తాటి చెట్టు అంతా పెరిగింది, అది నాలాగా పొడుగ్గా పెరిగింది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చూద్దాం. నిచ్చెనేసాము. చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా. సో నాకు అందిన వరకు తెంపానండి. కోతులేమో కానీ నాకు తెగులుతున్నాయండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో ఇప్పుడు కాసిన కాయల్ని తెంపాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇదండి ప్రకృతి పద్ధతిలో పండించినటువంటి పంట ఇది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉదయ్ భాను. ఈరోజు ఒక చిన్న అడ్వెంచర్ చేయబోతున్నాను నేను. మా తోటలో ఉన్నటువంటి చాలా ఆర్గానిక్గా ప్యూర్గా, అంటే ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా పెరిగినటువంటి చెట్ల నుంచి కొన్ని పళ్ళు కొన్ని కూరగాయలు తెంపబోతున్నాను. తెంపి కొన్ని మా ఇంట్లోకి, కొన్నేమో ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్టోర్కి ఇవ్వబోతున్నానండి. లైక్ ఆర్గానిక్ స్టోర్కి. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రంగప్రసాద్ గారి స్టోర్ ఉందండి, కృతిక ఐ ఫార్మ్స్ స్టోర్ అని. అది గచ్చిబౌలిలో ఉంది. సో అక్కడికి పంపించబోతున్నాను. జస్ట్ లైక్ దట్. అందరూ ఇవి తింటే బాగుంటుందని నా కోరిక. సో ఎక్కువగా ఏం లేవు, కొన్ని ఉన్నాయి. సో కొన్ని ఆ స్టోర్కి పంపిస్తాను. సో కాకపోతే టాస్క్ ఏంటంటే ఎలా తెంపుతాము అన్నది. పొప్పడి పళ్ళేమో తాటి చెట్టు అంతా పెరిగింది, అది నాలాగా పొడుగ్గా పెరిగింది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని ఎలా తెంపాలి, దాన్ని అది హట్ అవ్వకుండా ఎలా తెంపాలి, కొన్ని సాహసాలు చేయబోతున్నాము. పనస చెట్టుకి కాయలు కూడా బాగా ఉన్నాయి, కానీ మా మమ్మీ ఏమో పండింది ఒక్కటే తీసుకో అంటుంది. సో పండిన కాయ ఒకటి తెంపుతాను. అండ్ మిగతావి రాస ఉసిరి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఫ్రూట్ అండి అది. అది తినగానే నోట్లో మెల్ట్ అయిపోద్ది. అండ్ విపరీతంగా అంటే పుష్కలమైన వైటమిన్ సి ఉంటుంది. జనరల్గా నేను చేసేది ఏంటంటే, తెంపినప్పుడు అందరికి ఇచ్చిన తర్వాత కొన్ని ఒక బాక్స్లో పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టి నేను అప్పుడప్పుడు వాటర్లో వేసి మళ్ళీ తినేస్తాను అనమాట. సో అలాంటి సాహసాలు చేస్తుంటాను. ఈరోజు కూరగాయలు తెంపాలనుకుంటున్నాను, పళ్ళు తెంపాలనుకుంటున్నాను. అండ్ తెంపి కృతిక ఐ ఫార్మ్స్కి పంపిస్తాను. ఓకేనా? మీకు కావాలంటే అక్కడ నుంచి తీసుకోండి. సో కోతులు రాకుండా అలా కట్టాం కాబట్టి దీనికి కొన్నన్నా మిగిలాయి. చూద్దాం. నిచ్చెనేసాము. చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా. చూడండి ఎంత బాగున్నాయో. ఎటువంటి మందు మాకు ఏమి కొట్టలేదు. చాలా ప్యూర్గా న్యాచురల్గా, అంటే అడవిలో ఎలా కాస్తాయి అలా అన్నమాట, ప్రకృతికి. ఇదండి ఫస్ట్ చిన్నదంతా స్టార్ట్ చేద్దాం. చిన్నగా అనిపిస్తున్నాయి కానీ ఇవి కూడా కొంచెం లోపల పండాయండి. ఇదండి బుజ్జిది. పెద్ద దంపుతున్నాను. చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్ని ఇవి కూర వండుకున్నా బాగుంటాయి, అండ్ తింటే అయితే ఇక అమృతమే. పాలు కారుతున్నాయి చూడండి. సో నాకు అందిన వరకు తెంపానండి. మిగతాది ఎక్స్పర్ట్స్ని పిలుస్తా. ఇంకో చెట్టు చూద్దాం. ఈ చెట్టు కూడా బోల్డ్ ఉన్నాయి. కోతులేమో కానీ నాకు తెగులుతున్నాయండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా.
ఎన్ని తెంపాను చూడండి. ఇవి అంటే చెట్లు పొడుగ్గా ఉన్నాయి, చాలా ఏజ్ ఓల్డ్ ట్రీస్ కాబట్టి అంత పొడుగ్గు పెరిగాయండి. కమ్మకత్తి తయారు చేసాం, చూద్దాం దీంతో లాగి చూద్దామండి. ఓకే అందుతోంది. ఉసిరి తెంపుతామండి. చూడండి ఎట్లా ఉంది పైన, అసలు ఎంత బ్యూటిఫుల్ చెట్టు. ఒక పెద్ద తోట వేస్తున్నానులేండి, అది వేరే విషయం. సో ఇప్పుడు కాసిన కాయల్ని తెంపాలి. ఇలా దులిపితే మొత్తం రాలిపోతాయి, కాకపోతే కిందంతా ఒక పరదా గడపామంటే అవి హట్ అవ్వకుండా ఉంటాయి, లేకపోతే వెంటనే రాలంటుకుంటాయి వాటికి. ఓకేనా, చేద్దాం ఆ పని. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇలా ఉసులు తీసాం చూడండి, ఉసిరి. సో ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఇవన్నీ ఒక దాంట్లో వేద్దాం. ఇంకా ఇక్కడ ఇంకో చెట్టు ఉందండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. సో ట్రై చేద్దాం, వచ్చిన కాడికి దింపుతాం. ఇంకా బోల్డ్ చెట్టు నిండి ఉన్నాయండి. ఇది కాయడం బాగానే ఉంది, కానీ తెంపడానికి ఇంకో మార్గం ఏదైనా కనుక్కోవాలి కదా. ఇదే కదా ఫస్ట్ డే, నెక్స్ట్ టైం చూద్దాం. అంటే మనం కోసుకోవడం తినడమే తప్పితే ఇలా మూట కట్టడం ఫస్ట్ టైం. పదండి, చూసారు ఎంత పెద్ద కాయిందో. ఓ మై గాడ్, ఇంకా టైం ఉందంట దీనికి. ఇంకో వారం రోజులు మళ్ళీ వస్తాను, అప్పుడు తెంపుతాం. చెట్టు నిండా బోల్డ్ ఉన్నాయి. వంకాయ తోటలో ఉన్నాం, వంకాయలు తెంపుతామండి. ప్యూర్లీ ఆర్గానిక్. మన చేత్తో తెంపితే అదో తృప్తి మనకి కదా. ఇవన్నీ రంగప్రసాద్ గారికి పంపిద్దామండి, కృతిక ఐ ఫార్మ్స్కి. ఒకటే మడి దంపుతాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కంప్లీట్లీ ప్రకృతికి పెరిగిన విత్తనం ఇది. చాలా రుచిగా ఉంటుంది, వెరీ 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 టేస్టీ, అబ్సల్యూట్లీ హెల్దీ అండి. చక్కెర ఇలా గుండ్రగా తిరిగిపోయింది. పుట్టులు వచ్చాయి, ఇంకో 2 బుట్టలు వస్తాయి ఇలాగా. ఓకేనా, మిగతా ఉడికొస్తేద్దామా? ఓకే.
ఇంకా చాలా ఉన్నాయి, కొంత చెట్టుకు వదిలేస్తున్నాను ఇంకా పిందెలు అవి. ఓకే, కొన్ని ఒక చిన్న మడేస్తేనే ఇలా కుప్పలు తప్పలు వస్తూనే ఉంటాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. Look at this. ప్రస్తుతం చాలు. కాకరకాయ చెట్టుకి కొన్ని కాకరకాయలు ఉన్నాయండి, ఎక్కువ రావు, బట్ వచ్చిన కాడికి తెంప. ఇష్టం, ఎంత అద్భుతంగా ఉంటుందో తెల్ల కాకరకాయ. ఇంకా అక్కడ మళ్ళీ చాలా ఉన్నాయండి. చాలు, ప్రస్తుతానికి చాలు. ఇంకా అక్కడ వేరే మడి ఉంది, దానికి వెళ్దాం. జామకాయలు ఇంకొన్ని రోజులు వస్తే జామకాయలు కూడా వస్తాయండి. చాలా చెట్లు ఉన్నాయి. కోతులు మనకి దయ తలిస్తే అవి మనం 2-3 రుచి చూడవచ్చు. కొన్ని చిక్కుళ్ళు తెంపుతామండి. ఇది గమ్మత్తని చిక్కుడు, ఇది గన్నె చిక్కుడు అంటారు. ఇట్లా గుత్తులు గుత్తులు కాస్తుంది అనమాట. ఇట్లా గింజ ఫుల్గా ఉంటుంది, చాలా అద్భుతమైన రుచి ఉంటుంది. ఇలా తోటలో గడిపితే ఎంత సంతోషంగా ఉంటుందో అండి నాకు. అచ్చంగా ప్రకృతికి పండిన పంట. జస్ట్ నారు పోసి నీరు పోసామంతే, కానీ పొడిమి తల్లి ఎంత ప్రేమ కురిపిస్తుందో చూడండి. ఒక్క మాటలో చెప్పాలంటే మా తోటలో బంగారం పండిందండి, బంగారం. చూడండి, ఏ మందు లేకపోయినా ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి. కంప్లీట్గా ప్యూర్గా ఆర్గానిక్గా. కొన్ని మటుకు తెంపామండి, ఇంకా చాలా ఉన్నాయి. చిక్కడి పడిపోయింది. ఓకేనా, అవి రేపు తెంపుతాం. ఇదండి ప్రకృతి పద్ధతిలో పండించినటువంటి పంట. ఇది కొద్దిగా వచ్చింది, ఎందుకంటే కొన్ని చెట్లే వేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ రైనీ సీజన్కి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. బట్ ఇవన్నీ చాలా అద్భుతంగా కృషితో పండించినటువంటి పంట ఇది. దీన్ని రంగప్రసాద్ గారి కృతికా ఐఫార్మ్స్కి పంపిస్తున్నాను. అక్కడ ఐఫార్మ్ స్టోర్ ఉంది. రంగప్రసాద్ గారి కృతికా ఐఫార్మ్స్కి మన మ్యాంగోస్ కూడా పంపించానండి, మా కోసం పెట్టుకున్న పళ్ళవి. సో మీరందరూ టేస్ట్ చేయాలని ఆ స్టోర్కి పంపించాను. అండ్ ఆవకాయ పచ్చడి వీడియో చూసి అందరూ ఆవకాయ తినాలనుంది భానుగారు అని అడిగారు కాబట్టి ఆవకాయ కూడా కొన్ని బాటిల్స్లో శాంపిల్స్లా పంపించాను. BHUYUB ఈ బ్రాండ్తో ఉంటాయండి. భూయూబ్ న్యాచురల్ ఫుడ్స్ బ్రాండ్తో ఉంటాయి. కావాలంటే ట్రై చేయండి. ఆవకాయ కూడా ట్రై చేయొచ్చు మీరు. రీసెంట్గా నేను రంగప్రసాద్ గారి ఐఫార్మ్స్ విజిట్ చేశానండి. ఎంత బ్యూటిఫుల్గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వారు. అండ్ 70 ఏకర్స్లో చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారండి. సో చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. రంగప్రసాద్ గారు నేల తల్లిని ప్రాణప్రదంగా ఆరాధించి మహానుభావుడు. తనకున్నదంతా ధారపోసి స్థలం కొనుక్కుని 70 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మన దేశీ గోసంపదను సంరక్షిస్తున్నారు. రకరకాల దేశీ విత్తనాలను సేకరించి సాగు చేస్తున్నారు. ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా రకరకాల కషాయాలు స్వయంగా తయారు చేస్తూ చిన్న వినూత్నమైన పరికరాలతో పురుగు పూచి బారిన పడకుండా పంటను కన్న తండ్రిలా కాపాడుతూ వస్తున్నారు. రంగప్రసాద్ గారి లాంటి ఆలోచనలున్న ప్రతి భూమి బిడ్డకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మా నేలలో పండినటువంటి కొంత పంట కృతికా ఐఫార్మ్స్కి పంపిస్తున్నా. గచ్చిబౌలిలో కృతికా ఐఫార్మ్స్ అనే స్టోర్ని స్థాపించి తను పండిస్తున్న పంట అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. తన శ్రమకి, చేస్తున్న ఖర్చుకి, వస్తున్న ఆదాయానికి
అసలు సంబంధమే లేదు. నిజం చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ కూడా అవ్వడానికి చాలా టైం పడుతుందేమో. న్యాచురల్ ఫార్మింగ్లో ఎన్ని కష్ట నష్టాలున్నా అలు పెరుగక వ్యవసాయం చేస్తూ మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నటువంటి రంగప్రసాద్ గారికి హ్యాట్స్ ఆఫ్. చాలామంది హైదరాబాద్లో రన్ అవుతున్న ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు తన దగ్గరకు వచ్చి తన పంటని తీసుకువెళ్తున్నారు. సో ఇప్పుడు మా తోట కూడా మొత్తం ఈ మాన్సూన్కి అంటే ఈ రెయినీ సీజన్ వచ్చే టైంకి మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్ చేయడం కోసం మొత్తం విత్తనాలు అన్నీ సేకరిస్తున్నాము. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ప్రొక్యూర్ చేసి కరెక్ట్గా ఫామ్ చేయబోతున్నాం. బట్ ఇప్పుడు మాత్రం మేము సరదాగా పెంచుకున్నవి ఇవన్నీ, ఇంట్రెస్ట్ చేసినవి ఇవన్నీ. సో కొంత ఆయనకి ఒక సర్ప్రైజ్ లాగా పంపిద్దాం అనుకుంటున్నాను స్టోర్కి. సో అలాంటి వ్యక్తిని మనం అందరం ఎంకరేజ్ చేయాలండి. అండ్ మనందరం కూడా నేచురల్ ఫార్మింగ్ వైపు అడుగులు వేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మా తోటలో కాసినటువంటి కొంత ఫలం, ఓకే, కొంత పంట, బంగారు పంట. ఇదేమో కూర అరటికాయ అండి, బాగుంది కదా. సో దిస్ ఇస్ మై ప్యాషన్ అండ్ మై లవ్ అండి, నేచర్ ఫార్మింగ్. ఓకే, సో మీరు కూడా భూమి తల్లి ప్రేమలో పడతారని మనస్ఫూర్తి కోరుకుంటూ బాయ్ బాయ్, సీ యూ.